బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో విద్యా వ్యవస్థపై తీవ్ర అనుమానాలు రేకెత్తించే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణ చైతన్య పేరుతో నిర్వహిస్తున్న గుత్తికొండ శ్రీరాములు జూనియర్ కళాశాలలో జరుగుతున్న అడ్మిషన్ వ్యవహారాలు ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల్లో చర్చనీయాంశంగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను చేర్చుకుని మరొక గ్రామంలోని కళాశాలల ద్వారా పరీక్షలు రాయిస్తున్నారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో విద్యా వ్యవస్థపై తీవ్ర అనుమానాలు వ్యతిరేకించే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణ చైతన్య పేరుతో నిర్వహిస్తున్న గుత్తికొండ శ్రీరాములు జూనియర్ కళాశాలలో జరుగుతున్న అడ్మిషన్ వ్యవహారాలు ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల్లో చర్చనీయాంశంగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను చేర్చుకొని మరొక గ్రామంలోని కళాశాల ద్వారా పరీక్షలు రాస్తున్నారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం ప్రతి జూనియర్ కళాశాలకు అనుమతించిన సెక్షన్లు, సీట్లకు పరిమితి ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ గ్రూపులకు 2 సెక్షన్లకే అనుమతి ఉండగా ఆ పరిమితిని మించి విద్యార్థులను చేర్చుకోవడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతోంది. అయితే బుచ్చిరెడ్డిపాలెంలోని ఈ కళాశాల మాత్రం సీట్లు లేకపోయినా అధిక సంఖ్యలో విద్యార్థులను చేర్చుకొని వారిని అధికారికంగా మరో కళాశాలలో అడ్మిషన్ పొందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, సంగం గ్రామంలో ఉన్న ఏపీఎస్డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజ్ ద్వారా పరీక్షలు రాస్తున్నారన్న విషయం మరింత వివాదాస్పదంగా మారింది. విద్యార్థులు రోజువారీగా బుచ్చిరెడ్డిపాలెంలోనే చదువుకుంటూ పరీక్షల సమయంలో మాత్రం ప్రత్యేక బస్సుల ద్వారా సంగం గ్రామానికి తరలించి పరీక్షలు రాయిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఇది డమ్మీ అడ్మిషన్ల వ్యవస్థ కాదా? విద్యను వ్యాపారంగా మార్చేశారా? అనుమతించిన సీట్లు దాటి విద్యార్థులను ఎలా చేర్చుకున్నారు అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని విద్యా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంత బహిరంగంగా నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నప్పటికీ సంబంధిత ప్రాంతీయ తనిఖీ అధికారి స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అన్నీ తెలిసి అధికారులు మౌనం ఎందుకు వహిస్తున్నారు? ఎవరైనా అండదండలు ఉన్నాయా అన్న చర్చ కూడా జోరందుకుంది. విద్యార్థుల హాజరు, అడ్మిషన్లు, పరీక్షా కేంద్రాల వ్యవహారాలపై ఇంటర్మీడియట్ బోర్డు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీయాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే సంబంధిత కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యా వ్యవస్థను కాపాడేది ఎవరు? ఒక కాలేజీలో చదివి మరో కాలేజీలో పరీక్షలు రాయించే విధానం నిజమైతే అది కేవలం నిబంధనల ఉల్లంఘనే కాదు, మొత్తం విద్యా వ్యవస్థ విశ్వసనీయతకే మచ్చగా మారుతుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.